ఆడుతుంటే స్టేడియంలో ఎవరూ లేరు? ఎందుకంటే మేము ఆడవాళ్లము, మగవాళ్ళు కాదని. మగవాళ్లలాగా క్రికెట్ ఆడలేమని, మగవాళ్లలాగా బౌండరీలు, సిక్స్లు అవుట్ ఆఫ్ ద స్టేడియం కొట్టలేమని. అంతేకాకుండా మగవాళ్ల కన్నా ఆడవాళ్లు గొప్ప కాదని మీరు అనుకుంటున్నారు కాబట్టి మా క్రికెట్ టీం మీకు గొప్ప కాదు సార్. స్పోర్ట్స్ లో ఈ ఆడ మగ తేడా ఏంటి సార్? మనకు కావాల్సింది ఎనర్జీ. మనమంతా ఒకటే అనే భావం. మనం ఆడుతున్నది దేశం కోసమనే గర్వం. ఒక మిథాలీ రాజ్, లాంగెస్ట్ ఇండియన్ క్యాప్టెన్, క్రికెట్ దేవుడు సచిన్ తర్వాత 22 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్న మహిళ. గుల్జానా గోస్వామి ఇండియన్ క్రికెట్ ఓడిఐలోనే అతి ఎక్కువ వికెట్స్ తీసిన మహిళ. స్మృతి మందన్న ఐసీసీ ఇంటర్నేషనల్ బెస్ట్ క్రికెటర్ అని పేరు పొందిన మొదటి భారత మహిళ. మేము 1 కాదు, 2 కాదు, 3 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరాము. కానీ మాకు మగవాళ్లలా సపోర్ట్ మాకు ఇయ్యరు సార్. అదే ఉండింటే మేము కూడా ఈ 3 వరల్డ్ కప్లు దేశానికి అర్పించేవాళ్ళం.